రష్యా, చైనా దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీశారని విమర్శించాయి. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా ఇప్పటికే ఇరాన్ తరఫున ఇజ్రాయెల్పై క్షిపణి వర్షం కురిపిస్తుంది. గడిచిన 2 రోజుల్లోనే మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రెడ్ క్రెసెంట్ నివేదిక ప్రకారం ఇరాన్లోని 130 నగరాలపై జరిగిన దాడుల్లో ఇప్పటివరకు కనీసం 555 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు 11 మంది మరణించినట్లు సమాచారం. ఇరాన్ దాడుల్లో 4 అమెరికా సైనికులు మరణించారని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచం పెను ప్రమాదంలో పడడం ఖాయం. ప్రశ్న ఒక్కటే, ఇది 3వ ప్రపంచ యుద్ధాన్ని దారితీస్తుందా? ప్రస్తుతానికి ఇరాన్ తన పాత మిత్ర దేశాల నుంచి పూర్తిస్థాయి సహాయం కోసం చూస్తుంది. ఒకవేళ రష్యా లేదా చైనా నేరుగా జోక్యం చేసుకుంటే ఇది ఖచ్చితంగా ప్రపంచ యుద్ధంగా మారుతుంది. చమురు సరఫరా ఆగిపోవడం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అదలాకుతలం చేస్తున్నాయి. అదృష్టవశాత్తు అణుస్థావరాలపై దాడులు జరిగినప్పటికీ రేడియోధార్మిక ముప్పు ఏమీ లేదని IAEA ప్రకటించిన కొంత ఊరటనిచ్చే అంశం. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే చమురు సరఫరా ఆగిపోయి బ్యారెల్ ధర $100 దాటే ప్రమాదం ఉంది. ఇప్పటికే దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యం పూర్తయ్యే వరకు దాడులు ఆగవు అని ప్రకటించారు. ఇరాన్ ప్రధాని పెజెస్కియాన్ ఇది ఇస్లాంపై జరిగిన యుద్ధం అని పిలుపునిచ్చారు. చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని ఐక్యరాజ్య సమితి కోరుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం క్షిపణుల హోరు ఆగడం లేదు. అంతేకాదు, పశ్చిమ ఆసియా మరో మహాయుద్ధానికి ముంగిట ఉంది. యుద్ధం ఎవరికి మేలు చేయదు, అది కేవలం విధ్వంసాన్ని మిగులుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.